చేయండి సార్వత్రిక సమ్మెని, విప్లవం చేయండి సార్వత్రిక సమ్మెని. నరేంద్ర మోడీ తీసుకుంటున్న 4 లేబర్ కోర్సులు వెళ్ళారు. కార్మికులు నడ్డి విడిచే 4 లేబర్ కోర్సులు. కౌంట్ డౌన్ మోడీ, రద్దు చేయాలి 4 లేబర్ కోర్టులను, రద్దు చేయాలి 4 లేబర్ కోర్టులను, రద్దు చేయాలి 4 లేబర్ కోర్టులను, రద్దు చేయాలి 4 లేబర్ కోర్టులను. సరే కామ్రేడ్, కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి 4 లేబర్ కోర్టులను, రద్దు చేయాలి 4 లేబర్ కోర్టులను, రద్దు చేయాలి 4 లేబర్ కోర్టులను. నాయకులు ఇక్కడ సంఘానికి ఐఎఫ్టిఓ హరికృష్ణ, ఐఎఫ్టిఓ అన్నదమ్ముల మధ్య చిచ్చు, ఐఎఫ్టిఓ ఐఎఫ్టి వాళ్ళు సంఘానికి 4 బ్యానర్ కూడా నాయకులే పట్టుకోవాలి. ఇక్కడ నెల రోజులుగా మనం ఒక క్రమశిక్షణగా అనుకుంటా ఉన్నాం. ఆ పద్ధతిలోనే ఇక్కడ అందరూ కూడా నడుచుకోవాలి. మెయిన్ బ్యానర్ దగ్గరికి ఎవరు కూడా తోసుకొని రాకూడదు. కామ్రేడ్స్, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మికుల సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. గాంధీ రోడ్, పశ్చిమ ఆంజనేయ స్వామి గుడి వీధి, గాంధీ రోడ్డు, ఆ తర్వాత పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీ కొనసాగుతుంది. బ్యానర్ జెండా పెట్టుకొని కదండి, నాగరాజు జెండా పెట్టుకోవాలి మన సెంటర్ లో. నిలబెట్టారా పోతా ఇండియాలో మాత్రమే 300 కోట్ల జనాభా ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నామంటే సంఘం పెట్టుకునే హక్కు లేకుండా నరేంద్ర మోడీ వ్యక్తులన్నీ కూడా ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆయన మాట్లాడింది ఏమంటే ఇళ్లకు పోయి ఏం చేస్తున్నాయో మీ పిల్లలు ముఖాలు చూసుకోవడం తప్ప మనం పోరాడి సాధించుకుంటుంది. అనేక మంది ప్రాణత్యాగాల ఫలితంగా అనేక మంది 50 రూపాయల కంటే ఎక్కువ జీతాలు ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. నరేంద్ర మోడీ చెప్పేది ఏమని, మీరు ఎక్కువ జీతాలు లేదా రసాయనం ఉన్నాయా, ఇట్లాంటి పనికి మాలిన చర్చలు తప్ప
వాస్తవంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అట్లాంటి తప్పుడు పనులకు పాల్పడినటువంటి వాళ్ళని జైలుకు పంపించండి. మీకు సిగ్గుంటే ఆ పని చేయకుండా రోజు టీవీల్లో, ప్రెస్ మీట్లలో, అసెంబ్లీల్లో ఈ పనికిమాల చర్చలు చేస్తా ప్రజల గురించి, కార్మికుల గురించి, రైతుల గురించి, కష్టజీవుల గురించి, సామాన్యుడి గురించి ఎప్పుడు చర్చిస్తారు? మీకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడరా? దొంగలు చేరారు ఇప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్ లో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 138 మంది క్రిమినల్స్ ఉన్నారని చెప్పి ఈ రోజున కోడీకి వస్తా ఉంది. రకరకాల నివేదికలన్నీ చెప్తా ఉన్నాయి. ఈ దొంగలు, షావుకారులు వీళ్ళంతా ఏం చర్చిస్తారంటే సంపదని ఎట్లా సృష్టించాలి, వాటిని ఎట్లా తినేయాలి, వీటి గురించి చర్చలు తప్ప కార్మికుల గురించి, కష్టజీవుల గురించి, రైతుల గురించి, వీళ్ళ గురించి చర్చించడం మర్చిపోయారు. మర్చిపోతున్న వాళ్ళకి మనం జాతీయ స్థాయిలో సార్వత్రిక సమ్మె అంటే అన్ని రంగాల్లో పనిచేసే కార్మిక, శ్రామిక మేధావులందరూ కలిసి ఒక్క వేదిక మీదకి వచ్చి ప్రత్యక్ష ఆందోళన సాగిస్తూ ఉన్నారు. ఇదేదో వన్ డే జరిగిందని కాదు, ఒకరోజు పోరాటం కాదు. ఈ రోజు నుంచి అంచెల వారీగా క్షేత్రస్థాయి నుంచి మోడీ అనుసరించేటువంటి విధానాలకు విధంగా పోరాటం సాగించిన సమస్య పెడతా ఉంది. ఒకవైపున కార్పొరేట్ వర్గాలకి రాయితీలు ఇస్తూ ఉన్నాడు, వాళ్ళకు ఉచితంగా భూమి పంపిణీ చేస్తూ ఉన్నాడు. దాదాపు 28 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వర్గానికి ఆయన అప్పగించాడు. కేవలం 90 కోట్ల మంది ప్రజానీకానికి ఉపయోగపడే గ్రామీణ ఉపాధి పథకానికి వచ్చింది 10 లక్షల కోట్లే. అంటే దీన్ని బట్టి సంపన్న వర్గాలు దోచిపెడతా ఉన్నాడు. ఇది అడగడానికి ఇంకొకటి ఏంటంటే ఈ బడ్జెట్ వస్తూ ఉంది, దీనిలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు ఈ దేశానికి ఉపయోగపడే ఉత్పత్తి రంగం దెబ్బతింటా, వ్యవసాయ రంగం దెబ్బతింటా, కార్మిక హక్కులను కాపాడుకుంటూ దెబ్బతింటూ మామూలు ఫ్యాక్టరీలు పోతున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు దేశ అభివృద్ధి ప్రమాదం పడుతుంది. ఇవన్నీ ఆయనకి అక్కర్లే, కేవలం ట్రంప్ ఉంటే చాలు, నాకు దేశం నాశనమైన పర్లేదు ఉద్దేశంతో ట్రంప్ జపం చేసుకుంటున్నాడు. ట్రంప్ జపం చేసుకుంటాడు. ఆయన ఈయన ముద్దులు పెట్టుకుంటే నాకు అభ్యంతరంలే. కానీ దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉంటే అలాంటి మోడీ విధానాలను ఎందుకు మీరు బానిసగా ఉండాలని 140 కోట్ల మంది ప్రజానీకానికి ప్రజలుగా ఉన్నటువంటి మోడీ ట్రంప్కు బానిసగా ఉంటాడా? మన సిగ్గుచేటు ఇది. మన భారతదేశ ప్రజానీకానికి, భారతదేశ ప్రజానికి అవమానకరమైన ఉంటే ట్రంప్ డిక్టేట్ చేస్తున్నాడు ఇక్కడ ఏం చేయాలో. మోడీ ఏం చేయాలో ట్రంప్ డిక్టేట్ చేస్తున్నాడు. నేను యుద్ధాన్ని ఆపాను అంటాడు, నేను ఈ చమురు నేను చెప్పినట్టు కొనాలంటాడు. వెనుజులా కొంటే వీడు అపసత్యం పోయింది, ఇరాన్లో కొంటే అపసత్యం పోయింది, తక్కువ ధరకు ఇస్తున్నారు కదా, ఇప్పుడు లేదు నా దగ్గర కొనుక్కోండి, రష్యాలో కొనడానికి వీల్లేదు అంటే ఇప్పుడు వెనుజులాలో కొనమంటున్నాడు. అంటే వెనుజులా ఇప్పుడు ఆయన పక్క పోయింది కాబట్టి. ఇప్పుడు పాత వెనుజులాకి కొత్త తేడా ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయల తేడాతో మనకు అమ్మబోతున్నాడు. ఇవన్నీ ఒకవైపు డీజిల్ రోడ్ల మనుకులు అన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, నేను చెప్పిందే మీరు చేయాలంటుంటే మోడీ ట్రంప్ చెప్పింది మీరు చేసుకుంటే ఈ భారతదేశం మీరు ఎందుకు ఉండాలని పెట్టే ప్రధానమంత్రిగా. అందుకే రాబోయే రోజుల్లో ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా పోరాటం సాగించడం ద్వారా లక్షల కోట్ల మంది ప్రజానీకం జైళ్లకు నింపడం ద్వారా వచ్చేటువంటి ఉద్యమం ద్వారానే కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆపగలం. అలాంటి ఉద్యమం సాగించేందుకు అన్ని సంఘాలు కలిసి పోరాటం సాగిస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.